యంత్రభూతముల కోరలుతో మే భగభగమంటే కణకణతోనికే విలాపాగ్నులకు విషాదాస్త్రులకు ఖరీదు కట్టే షరాబులేడోయ్. శ్రీశ్రీ పప్పులో కాలేశాడయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, మీ కష్టాలకి కన్నీళ్ళకి ఖరీదు కట్టేవాళ్లే లేరంటాడేంటయ్యా? నేనున్నాను కదా, చెప్పు నీ ఖరీదంతా. 2000 మంది కార్మికుల కుటుంబాలు సంవత్సర కాలం పాటు పస్తులున్నంత నా ఖరీదు. పెళ్ళాం పిల్లలకి అన్నం పెట్టలేక వేరే దారి లేక ఆత్మహత్య చేసుకున్న 18 మంది కార్మిక సోదరుల ప్రాణాలంతా నా ఖరీదు. అవకాశం దొరకని ప్రతివాడు విప్లవం మాట్లాడతాడు. నీలాగా అవకాశం దొరికినవాడు జీవితాన్ని అనుభవిస్తాడు. నాలాగా నీకు అవకాశం ఇస్తున్నాను, అనుభవించు. నీ వెనకాలన్న పిచ్చి జనానికి 4 మాయ మాటలు చెప్పి ఈ సమ్మెలు నిరాహార దీక్షలు మానిపించు. నిన్ను పుట్టించిన వాడు దిగి వచ్చినా సరే మా ఉద్యమం ఆగదు. ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎన్కౌంటర్ చేసేయమంటారా? బావుమరిది, ఏదైనా ఫ్యాక్టరీ లాంటిది ఓపెన్ చేసినప్పుడు సాధారణంగా ఏం చేస్తారు? ఏ మేకలో కోళ్ళలో బలుస్తారు. వెరైటీగా మనం నరబలి ఇద్దామా? గ్రామ ప్రజలకు, కబడ్డీ అభిమానులకు ఒక శుభవార్త. మన గ్రామంలో 4 సంవత్సరాల క్రితం కబడ్డీ పోటీ ఫైనల్స్ లో బురద కబడ్డీ పోటీని ప్రవేశపెట్టాం. ఇలాంటి బురద కబడ్డీ పోటీని ప్రవేశపెట్టిన ఘనత మన గ్రామానికే దక్కుతుంది. అయితే ఈ సంవత్సరం మంత్రి గారి అబ్బాయి గారి టీముకి పోటీగా ధీటుగా మన గ్రామం టీము ఫైనల్స్ లో నిలబడింది. అదే మన హీరో టీం. కబడ్డీ 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 హీరో టీంకి 27 పాయింట్లు, విలన్ టీంకి 28 పాయింట్లు, అదే మంత్రి గారు అబ్బాయి టీంకి 28 పాయింట్లు. హీరో ఆఖరి కోతకెళ్తున్నాడు. 2 పాయింట్లు తెస్తాడు, తప్పనిసరిగా గెలుస్తాడు. ఏం గెలడం ఎలా చెప్పగలవు? చూడు, నీకే తెలుస్తుంది. చూస్తున్నా. అక్కడ అక్కడ కబడ్డీ 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 హీరో గెలిచాడు, హీరో గెలిచాడు. అక్కడ అక్కడ రక్తం వస్తుందిరా. పర్లేదురా, మామూలు దెబ్బలే. అరే ఇక్కడ కూడా వాళ్ళకి మోసం చేస్తారా? ఊరుకోరా. వాళ్ళకి మనతో ఆడే దొమ్మ ఎక్కడ ఉందిరా? వదిలేదురా మీకు? వాళ్ళు ఎదవలరా? అయితే మీరు కూడా ఎదవలేనా? నాకు చాలా ఎదవలేసనుకున్నారు. ఎదవలే వీళ్ళు కొట్ట ఒక్కొక్కరుకున్నా ఒకటే. ఎవరు నోటీస్ చేయండి, మర్యాద ఉండదు చెప్తున్నా. పగిలిపోతున్నా ఒక్కొక్కడికి జాగ్రత్త. పరండి. అది కాదు చంటి. పరండి. వాళ్ళ ఒంటి మీద ఎవడో చెయ్యొద్దు. ఇక్కడ ఏం జరిగినా మీరు ఎవరో కలగ చేసుకోవద్దు. బడిపోండి.
సభాష్ సభాష్ హీరో సభాష్ 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 రియల్ హీరో అనిపించుకున్నావు. మన ఊరి పరువు నిలబెట్టావు. నాకు చాలా 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 గర్వంగా ఉంది హీరో. చాలా ఓవరాక్షన్ చేసేస్తున్నాడు వీడు. రా హీరో రా రా. మట్టి వాసన, మాతృభూమి సువాసన. సార్ వాళ్ళు థ్యాంక్ యూ. ఏయ్, ఇంకెప్పుడు మా ఊరు గురించి తక్కువగా అంచనా వెయ్యకు. వెళ్ళా. అయినా ఊర్లో గొడవలన్నీ నీకెందుకురా? నేనే గొడవ పడలేదు, వాళ్ళే స్టార్ట్ చేశారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చొద్దని ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నీకు? బుద్ధి రాకేగా నిజే తోతిట్లు తింటున్నాను. ఏంట్రా కొనుక్కుతున్నావు? నేనే కొనట్లేదు. ఒరేయ్, ఇలా అయితే ఎలారా? నీలాంటి రౌడీగాడి చెల్లెల్ని పెళ్ళెవడు చేసుకుంటారా? నీ గుడ్డి చెల్లికి దిక్కెవడ్రా? ఏదో ఒక రోజు ఇలాగే ఏదో గొడవలో ఇరుక్కుంటావు, దాన్ని అనాథం చేశా. అనాథేంటానా? నేను బతుకున్నా అనాథేంటానా? చెల్లి బ్రహ్మాండంగా నేను పెళ్లి చేస్తానా? నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానా? రాజా రాజా నేను మొగుడు తీసుకొస్తానా? అన్నయ్య, అనాథేంటానా? చెల్లి అనాథేంటానా? అనాథేంటానా? చెల్లి అనాథేంటానా? నేను చేశాను. అది కదరా చెప్పలేదు. నాన్న చెప్పమ్మా, నేను పెళ్లి చేస్తానమ్మా. నేను అనాథేంటానా? నాన్న చెప్పాను. నాన్న చెప్పమ్మా. సరదాగా అన్నంటా నేను. చెప్పు. ఏవోయ్ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వచ్చింది చూడబోయ్. అమ్మాయి నాకు ఎలాగున్నా ఓకే, ముందు మీరు అర్జెంట్ ముహూర్తాలు పెట్టించేయండి. మా చెల్లెలకి ఇంటి పని, వంట పని, అన్ని పనులు శుభ్రంగా పర్వాలేదు, పని పట్ట రాకపోయినా పర్వాలేదు, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు మీరు తాంబూలాలు మార్చేసుకోండి, మిగతా వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. తాంబూలాలు ఏముందండి, ముందు ఇచ్చిపుచ్చుకోవడాలు అవి అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు. నాకు 5 ఎకరాలు కొండ రాసి ఇచ్చేయండి చాలు. అసలు తాంబూలాలు కూడా అక్కర్లేదండి, ఏకంగా తాళే కట్టేస్తాను. ముందు ఆ పొలం కాగితాల మీద సంతకం చేసి ఇచ్చేయండి చాలు. పాపం పెళ్లి కొడుకు చాలా స్పీడ్ గా ఉన్నాడు. ఆ పొలం ఏదైతే ఉందో సంతకం పెట్టి ఇచ్చేవా చంటి. అది ఎందుకు పనికిరాని పొలం అండి. తిప్పి తిప్పి కొడితే 50,000 చేయదు. మా నాన్న PF 10 లక్షలు ఉందండి, అది అలాగే కట్నంగా ఇచ్చేస్తాను, తీసుకోండి. నాకు 10 లక్షలు వద్దు, ఏమవుదు. నాకు 5 ఎకరాలు కొండే కావాలి. నాకు ఆ కొండ పొలం ఎందుకు పనికి రాకపోయినా పర్వాలేదు. మీరిచ్చే PFలు లక్షలు గట్రా నాకు ఏమాత్రం వద్దంటే వద్దు. మీరిద్దామనుకునే కట్నం కింద నాకు ఆ 5 ఎకరాల కొండే కావాలి. అది తప్ప మీరు ఏది ఇచ్చినా నేను తీసుకోను. నాకు 5 ఎకరాల కొండే కావాలి అంతే. ఎందుకు తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి చేతిలో పెడదామనా? అవును. కాదు 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 కాదు. నిన్ను పంపించిన వాడికి చెప్పు, ఆడి తలలో జేజమ్మ దిగొచ్చిన నా పొలంలో గడ్డి పరక్కొన పేకిలడని. పిచ్చి పిచ్చి వేషాలేశాడనుకో. ముద్దొస్తుందిరా హీరో గారిని చూస్తుంటే. నా ప్లాన్ ని పకోడీలా నవిలేశాడు. అలాంటి వాడితో ఆడుకోవడంలో ఒక మజా ఉందిరా. ఇదంతా ఈ నెల తక్కువ వెదవాళ్ళు వచ్చింది. ఏది వాగొద్దానని అదే వాగాడు. నాలుగు అయితే సగం దరిద్రం వదిలిపోయినా అదొక. ఎందుకు ఏకంగా ఎన్కౌంటర్ చేసేస్తే సరి. యూనియన్ లీడర్ ని లేపేశాక లేబర్ లీడర్ లేక ఏడుస్తున్నారు. వీడిని ఆ లేబర్ గాళ్ళకి లీడర్ని చేయండి. అదేంటండి? వీడు ఎందుకు పనికిరాని వెధవ. ఇలాంటి వాడు కార్మిక నాయకుడైతే మనలాంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లాయరు సార్ అలాగే సార్. అడ్డొచ్చిన వాళ్ళని మర్డర్లు చేయించిన విలన్లను చూశాను కానీ ఇలా లీడర్ని చేయించిన విలన్ని నొక్కనే చూశాను. ఇది ఏ టైపు?